తన భాగవతము రోహిణీదేవి బలభద్రుని కనుట పిమ్మట ఆనక దుందువి మనమున శ్రీనాథుండం సభాగ శిష్టత జొరగన్ భానురుచి నతడు వెలిగెను కానక బట్టయ్య భూత గణములకు నృపా. శ్రీదేవికి భర్త అయిన విష్ణుదేవుని అంశ వసుదేవునిలో ప్రవేశించడంతో అతడు సూర్యకాంతితో ప్రకాశించాడు. పంచభూతాలకు జీవులకు కూడా అది చూసి ఆనందం కలిగింది అని ఈ పద్య భావం. ఆ వసుదేవుడంత తనయం రకిలాత్మకమాత్మభూతముం భావన రేఖయున్ ఓన భద్రమునై వెలుగొందుచున్న లక్ష్మీ విపుతేజ మచ్చుపడ చేర్చిన దాల్చి నవీన కాంతితో దేవకి యొప్పి పూర్వయగు దీక్షతి చంద్రుని దాల్చు కైవడిన్. అలా తనలో విష్ణు తేజం ప్రవేశించిన వసుదేవుడు ఆ తేజాన్ని దేవకీదేవి యందు ప్రవేశపెట్టాడు. ఆ విష్ణు తేజస్సు సృష్టి అంతా నిండి ఉండేది, అన్నిటికీ ఆత్మ అయినది, లోకాలను పునీతం చేయగలది, లోకాలు అన్నిటికీ క్షేమం చేకూర్చేది. లక్ష్మీపతి అయిన విష్ణువుని యొక్క తేజస్సు అది. ఆ తేజస్సు చక్కగా తనలో ప్రవేశించడంతో దేవకీదేవి కొత్త కాంతితో ప్రకాశించింది. తూర్పు దిక్కు అనే స్త్రీ చంద్రోదయానికి ముందు చంద్రుని కాంతితో నిండిపోయినట్టు దేవకీదేవి దేదీప్యమానంగా సించింది అని ఈ పద్య భావము. అలా సుఖముని చెప్పగా విన్న పరీక్షిత్తు మహారాజు కుతూహలంతో ఆ తర్వాత ఏమి జరిగింది అని అడిగాడు. అందుకు ఆయన ఇలా చెప్పసాగాడు అని ఈ వచన భావము. గురుతరముగ తన కడుపున సరసి గర్భాండ భాండ చయములు గలయా హరిదేవకి కడుపున భూభరణార్థం వృద్ధి పొందే బాలాత్పుక్రియన్. ఎంతో బరువైన బ్రహ్మాండ భాండాలెన్నో తన కడుపులో దాచుకున్న విష్ణువు భూమిని ఉద్ధరించడానికి దేవకీదేవి కడుపులో ఉదయ సూర్యునులాగా వృద్ధి పొందాడు అని ఈ పద్య భావం. అలా భగవద్ అవతారాన్ని దేవకీదేవి గర్భంలో దాచుకున్న ఆ సమయంలో విమతుల మోములు వెలవలాభారంగ విమలాస్య మోము వెల్వలక భారే మలయ వైరుల కీర్తి మాసి నల్లనగాక నాతి చూసుకములు నల్లనయ్యే దుష్టాలయంబుల ధూమరేఖలు పుట్టలేమయారుణ రోమలేక మెరిసే నరిమానసముల కాహార వాంచలు దప్ప వనజాక్షి కాహార వాంచ దప్పే శ్రమము సందిల్లె రిపులకు శ్రమము కదుర జడద వాటిల్లె శత్రులు జడను పడగా మన్ను రుచి అయ్యే భగతురు మన్ను జొరగా వెలది యుదరంబులో హరి వృద్ధి పొంద. దేవకీదేవికి గర్భవతులైన స్త్రీలకు ఉండే లక్షణాలు కనిపించసాగాయి. స్వచ్ఛమైన ఆమె ముఖము తెల్లబడుతుండగా దుర్మార్గుల ముఖాలు వెలవెలపోవడం మొదలైంది. ఆమె కుచములు నల్లబడుతుండగా శత్రువుల కీర్తులు మాసిపోయి నల్లబడడం ప్రారంభమైంది. ఆమె పొత్తు కొడుకుపై నూగారు మెరుస్తుండగా దుష్టుల ఎండలో అపశకునాలైన ధూమరేఖలు పుట్టాయి. ఆమెకు ఆహారంపై కోరిక తప్పుతుండగా శత్రువులకు బెంగతో ఆహారం హితవు అవటం మానివేసింది. ఆమెకు బద్ధకము కలుగుతూ ఉంటే శత్రువులకు తెలియని అలసట మొదలైంది. శత్రువులు మట్టి కరిచే స్థితి వస్తూ ఉన్నట్లు ఆమెకు మట్టి అంటే రుచి ఎక్కువైంది. ఇలా దేవకీదేవి కడుపులో విష్ణువు క్రమంగా వృద్ధి చెందసాగాడు అని ఈ పద్య భావము. ధన్యవాదములు.